ఈ రోజే 2 months తర్వాత మొదటిసారి కాలేజ్కి వచ్చాను. వచ్చిందే ఒక రోజు, ఆ రోజు కూడా లేట్ గా వస్తావని ఎలా వచ్చాను అలాగే బయటకు వెళ్ళిపోమన్నారు. సరే అని సార్ మీద కోపంతో క్యాంటీన్ వెళ్ళి కూల్ అవుతాం అనుకుంటే అక్కడ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే కనిపించారు. అరే లేట్ గా వచ్చిన సార్ ఏమన్నట్లే అని వీళ్ళని కూడా మాతో తీసుకెళ్లాము. లేట్ గా వచ్చామని ఈ రోజంతా నలుగురు నేలపైన కూర్చోవాలని సార్ మాతో పాటు వీళ్ళకి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. సార్ మీద కోపంతో మా ఫ్రెండ్ గడ అయితే సార్ చార్జ్ స్పెట్స్ అయితే కొట్టేశాడు. వాళ్ళైతే క్లాస్ కి వచ్చి ఊరే ఎవరు తీసారు ఇచ్చేట్రా బాబు అంటూ వాళ్ళైతే అడుగుతున్నారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. క్లాస్ లో ఫస్ట్ వచ్చినట్టుకి కప్పు ఇచ్చినట్టు అసలు కాలేజ్కే రాని మాకు ఈ స్లిప్ ఇచ్చారు. అలా చూస్తుండగానే లంచ్ టైం అయితే అయ్యింది. ఇక్కడ బాక్స్ తెచ్చినోడు ఒకడైతే అది తినేది నలుగురు. మా అందరికి బ్యాగ్ లో బుక్స్ కన్నా బ్యాగ్ వేసుకున్న బ్యాగ్ లాగ్స్ ఎక్కువ. సరే అని అందరం కలిసి సప్లీ ఫీజు కట్టడానికి వెళ్ళాము. అక్కడ చూస్తే ప్లేస్మెంట్లు కొట్టే ఫేస్లు అన్ని అక్కడే ఉన్నాయి. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. కాసేపటిగా సిఆర్టీ స్టార్ట్ అయ్యింది. అదే క్లాస్ రూమ్ లో టార్చర్. అది వినలేక మా అబ్బాయిలందరూ గేమ్స్ లో, అమ్మాయిలందరూ డ్రీమ్స్ లో ఉన్నారు. కాలేజ్ మీద ఫ్రస్ట్రేషన్ తో పార్క్ లో లైన్ గా కూర్చొని లైన్ వేస్తుంటే మమ్మల్ని చూసి ఎవరైనా అమ్మాయి వస్తుంది అనుకుంటే ఈ కుక్క వచ్చింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. చూడండి, జీవితం మీద ఒక ప్లాన్ లేని మా జీవరాశులన్నీ కాలేజ్ గోడకి ఎంతడం కోసం ఎన్ని ప్లాన్లు వేస్తున్నాయో. జాతి రత్నాలు రా మీరు. ఇవాళ ముఖ్యాంశాలు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే